వెల్కమ్ టు రైట్ ఇంటీరియర్స్. ఇప్పుడు వచ్చేసి మనం 3 BHK ఫ్లాట్ అయితే ప్రైజింగ్లో చేసామండి. ఇది వచ్చేసి టోటల్గా ఫాల్ సీలింగ్ ప్లస్ ఇంటీరియర్ అయితే చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్లో మనం 2 కాంబినేషన్స్ అయితే తీసుకున్నాం. ఒకటి వచ్చేసి పాలీగ్రానైట్ షీట్ అండి, అండ్ దాని పక్కన వచ్చేసి మనం బ్రౌన్ కలర్ అయితే యూస్ చేసాం. 2 కాంబినేషన్స్ ఆఫ్ లామినేట్స్ యూస్ చేసామండి. అండ్ వన్ సైడ్ వచ్చేసి మనం లోవర్స్ అయితే ప్రొవైడ్ చేసాం, బ్రౌన్ కలర్ లోవర్స్. అండ్ దీనిపైన వచ్చేసి మనం స్ట్రిప్స్ అయితే ప్రొవైడ్ చేసామండి, రోజ్ గోల్డ్ స్ట్రిప్స్. అండ్ దీనిపైన వచ్చేసి ప్లాంక్ అయితే ఇచ్చాము, దాని కింద స్పాటెడ్స్ అయితే ప్రొవైడ్ చేసామండి. అండ్ దాని పైన టాప్లో కూడా వచ్చేసి మనం లోవర్స్ అయితే ప్రొవైడ్ చేసామండి. ఎండ్ టు ఎండ్ అయితే మనం లోవర్స్ అయితే ప్రొవైడ్ చేసాం విత్ బ్రౌన్ కలర్ ల్యామ్. అండ్ నెక్స్ట్ సైడ్ వచ్చేసి మనం టాల్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేసాం విత్ రోజ్ గోల్డ్ ప్రొఫైల్ అండి. ఇది మధ్యలో మనం పార్టీషన్ కూడా అయితే ప్రొవైడ్ చేసాం విత్ గ్లాస్ అయితే ప్రొవైడ్ చేసామండి, చూసుకోవచ్చు. అండ్ లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం టాప్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అండి. కిచెన్లో మనం గ్రీన్ అండ్ బ్లాక్ ప్రొఫైల్ అయితే యూస్ చేయడం జరిగింది. అండ్ కింద బేస్ వచ్చేసి క్రీమ్ కలర్ అయితే యూస్ చేయడం అయితే జరిగిందండి. అండ్ పైన టాప్లో వచ్చేసి కూడా మనకు టోటల్గా ఎల్ టైప్ లాఫ్ట్ అయితే ప్రొవైడ్ చేసామండి. ఇది టోటల్ వచ్చేసి ఫ్యాక్టరీ మేడ్ అండి, చూసుకోవచ్చు మీరు. ఫినిషింగ్స్ అది కూడా మనకి టోటల్గా కర్వ్స్ అనేవి కూడా షార్ప్నెస్ లేకుండా కర్వ్ అనేది మనకి స్మూత్గా ఉంటుందండి ఇది. అండ్ దీని కింద హెడ్ లెవెల్ బేస్లో వచ్చేసి మనం బ్లాక్ ప్రొఫైల్ అయితే యూస్ చేసామండి. ఇది వచ్చి ప్యూరిఫైర్ యూనిట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ర్యాక్స్ అది కూడా ప్రొవైడ్ చేసామండి. మధ్యలో గ్లాస్ పార్టీషన్ అయితే ప్రొవైడ్ చేసాం, చూసుకోవచ్చు. విత్ సాఫ్ట్ క్లోజింగ్ ఇంజెస్ అయితే ప్రొవైడ్ చేసామండి. అండ్ దాని కింద బేస్ వచ్చేసి మనం 5 బాస్కెట్స్ అయితే ప్రొవైడ్ చేసాం, ట్యాండమ్ బాస్కెట్స్. ఫైవ్ బాస్కెట్స్ అయితే ప్రొవైడ్ చేసామండి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనం క్రాకరీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేసామండి. 2 సైడ్స్ వచ్చేసి చిన్న టాల్ యూనిట్స్ ఇచ్చామండి. అండ్ కింద వచ్చేసి బేస్ గ్రానైట్ ప్లస్ కింద స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేసాం, చూసుకోవచ్చండి. అండ్ కింద కూడా మనం స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేసామండి విత్ సాఫ్ట్ క్లోజింగ్ ఇంజెస్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యానిటీ యూనిట్ అండి. వ్యానిటీ యూనిట్లో మనం కింద బేస్ వచ్చేసి గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేసాం, దాని కింద వచ్చి స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేసామండి. అండ్ ఎల్ఈడి టచ్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇది మిర్రర్ వచ్చేసి 3 వేరియంట్స్ అయితే వస్తుందండి టోటల్గా ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి స్లైడింగ్స్ అయితే ప్రొవైడ్ చేసాం. దీంట్లో 2 కలర్స్ అయితే మనం తీసుకున్నామండి. అండ్ దీనిపైన టీ పట్టి స్ట్రిప్స్ కూడా అయితే ప్రొవైడ్ చేసాం. స్లైడింగ్ డోర్స్ అండి, టోటల్గా 3 స్లైడింగ్స్ అయితే ప్రొవైడ్ చేసామండి. అండ్ పైన లాఫ్ట్ కూడా అయితే మనం ప్రొవైడ్ చేసామండి. ఎల్ టైప్ టోటల్గా మనకి ఎండ్ టు ఎండ్ లాఫ్ట్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ దాని నెక్స్ట్ కింద వచ్చేసి గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేసామండి. దాని కింద బేస్ వచ్చేసి మనం స్టోరేజ్ కింద ప్రొవైడ్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో 2 డిఫరెంట్ కలర్స్ అయితే యూస్ చేసాం. ఒకటి గ్రే ప్లస్ వైట్ అయితే మనం కాంబినేషన్ తీసుకున్నాం అండి. పైన వచ్చేసి లాఫ్ట్ చేసామండి. మనకి ఎండ్ టు ఎండ్ వచ్చేసి లాఫ్ట్ వస్తుంది. ఇది వచ్చేసి టోటల్గా స్లైడింగ్ 2 స్లైడింగ్స్ అయితే ప్రొవైడ్ చేసామండి విత్ సాఫ్ట్ క్లోజింగ్ ఛానల్స్ అండి. ఆటోమేటిక్గా మనకి దాని అంతా క్లోజ్ అయిపోతే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు, మనకి లాంగ్ రన్ కూడా వస్తుందండి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనం డ్రెస్సింగ్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేసాం. మిర్రర్ సైడ్ వచ్చేసి మనం ప్లాంక్స్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ వన్ సైడ్ వచ్చేసి మిర్రర్ ఇచ్చామండి. కింద వచ్చేసి మనం స్లైడింగ్ డోర్ అయితే ప్రొవైడ్ చేసాం విత్ స్టోరేజ్ ర్యాక్స్ అండి. అంటే దీంట్లోనే వర్క్ స్టేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఫిక్స్డ్ వర్క్ స్టేషన్ అండి. దానిపైన కూడా మనం స్టోరేజ్ పెట్టడానికి ప్రొఫైల్స్ అయితే ప్రొవైడ్ చేసాం. మధ్యలో గ్లాస్ పార్టీషన్ అయితే ప్రొవైడ్ చేసామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్లో 2 కలర్స్ అయితే యూస్ చేసాం. పింక్ ప్లస్ వైట్ అయితే ప్రొవైడ్ చేసామండి. దానిపైన బ్లాక్ పట్టీస్ అయితే టీ పట్టీస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. అండ్ ఇది 2 స్లైడింగ్స్ అండి. అండ్ టాప్లో కూడా మనకి లాఫ్ట్ అయితే ప్రొవైడ్ చేసాం. ఈ సాఫ్ట్ క్లోజింగ్ ఇంజెస్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ కార్నర్ యూనిట్ వచ్చేసి డ్రెస్సింగ్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేసాం. కింద వచ్చేసి స్టోరేజ్ అయితే మనం ప్రొవైడ్ చేసాం.
ఇది వచ్చేసి 3 BHK ఫ్లాట్ అండి. ఫాల్ సీలింగ్ ప్లస్ ఇంటీరియర్ అయితే చేయడం అయితే జరిగింది. మీకు ఎటువంటి ఇంటీరియర్ రిక్వైర్మెంట్ ఉన్నా కింద నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైట్ ఇంటీరియర్స్.